హలో, వెల్కమ్ టు టీఎఫ్సీ న్యూస్ ఛానల్. విజయవాడ వరదల వేళ మాజీ మంత్రి రోజా చేసిన పొలిటికల్ కామెంట్స్ దుమారం లేపాయి. చింత చచ్చినా పులుపు చావలేదన్నట్లుగా ఉంది రోజా తీరు అంటూ మండిపడుతున్నారు. భారీ వర్షాలు ఆంధ్రప్రదేశ్ను అతలాకుతలం చేశాయి. ముఖ్యంగా విజయవాడను వరద నీరు ముంచెత్తింది. బుడమేరు ఉప్పొంగి నగరంలోని జనవాసాలపై విరుచుకుపడింది. ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. వరద నీరు ప్రమాదకర స్థాయికి చేరుకొని ప్రాణ నష్టం, ఆస్తి నష్టాన్ని సృష్టించింది. ఇలా గత వారం రోజులుగా విజయవాడ పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. ఈ సమయంలో మాజీ మంత్రి రోజా కామెంట్స్ మరింత దుమారం రేపాయి. ప్రస్తుతం ప్రభుత్వం చేపట్టిన సహాయక చర్యలన్నీ వైఎస్ జగన్ పాలనలో చేపట్టిన చర్యల వల్లే సాధ్యమయ్యాయని అన్నారు. జగనన్న తీసుకొచ్చిన రేషన్ వాహనాలు, జగనన్న తీసుకొచ్చిన సచివాలయ వ్యవస్థ, జగనన్న నియమించిన వాలంటీర్ వ్యవస్థ, జగనన్న కట్టించిన రిటైనింగ్ వాల్, జగనన్న హయాంలో కొన్న 108, 104 వాహనాలు, జగనన్న నియమించిన సచివాలయ ఉద్యోగులు, జగనన్న తీసుకొచ్చిన క్లీన్ ఆంధ్ర వాహనాలు, జగనన్న తీసుకొచ్చిన వైఎస్ఆర్ హెల్త్ సెంటర్లు ఈ రోజు వరద కష్టాల నుండి విజయవాడ ప్రజలను గట్టెక్కిస్తున్నాయంటూ ఎక్స్ వేదికన ట్వీట్ చేశారు వైసీపీ నాయకురాలు రోజా. ప్రజలు వరదలతో ఇబ్బంది పడుతుంటే ఈ జగన్ భజన ఏమిటి అంటూ రోజాకు చురకలంటిస్తున్నారు నెటిజన్లు. నిజానికి ఈ వరదలకు జగన్ కారణమని ఓ నెటిజన్ అభిప్రాయపడ్డారు. గత 5 ఏళ్లలో బుడుమేరులో అక్రమ నిర్మాణాలు వెలిశాయి. దీని ఫలితమే ఈ వరదలని అన్నారు. ఇలా వరదలకు కారణమైన వైఎస్ జగన్ భజన చేయడం ఆపాలంటూ రోజాకు కౌంటర్ ఇచ్చారు. ఇక మరో నెటిజన్ వరదల్లో జనాలు అలమటిస్తుంటే ఇంట్లో కూర్చొని ఈ జగనన్న అంటూ డబ్బా కొట్టడానికి సిగ్గులేదా అంటూ మండిపడ్డాడు. అయినా కూటమి ప్రభుత్వం వాడుకుంటున్నవి ప్రభుత్వ వాహనాలే, ప్రజల డబ్బుతో కొన్నవి, మీ జగనన్న కష్టార్జితంతో కొన్నవి కావు అంటూ చురకలంటిస్తున్నారు. ప్రజల సొమ్ముతో మీరందరూ పందికొక్కులా తిన్నారు. మీ కడుపు నిండాక ప్రజల్ని రోడ్డు మీద వదిలేసి వెళ్లిపోయారు. విజయవాడ వరదల్లో మునిగిపోతే కనీసం మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు స్పందించడం లేదు. దొబ్బితిన్న నీలాంటి మంత్రులు కూడా సాయం చేయడానికి ముందుకు రాలేదంటూ మరో నెటిజన్ మండిపడ్డాడు. చింత చచ్చినా పులుపు చావలేదంటూ కొందరు, డైమండ్ రాణి ఇంకా జగన్ భజన మర్చిపోవడం లేదంటూ మరికొందరు కామెంట్స్ చేశారు. ఓ నెటిజన్ అయితే జగనన్న అధికారంలో ఉంటే విజయవాడలో వరదలే రానిచ్చేవారు కాదు, ఆకాశానికి డైపర్ వేసేవాడు అన్నా అంటారు మాజీ మంత్రి రోజా గారంటూ సెటైర్ వేశాడు.